స్తునామం పేరిట హృదయపూర్వక వందనాలు. దేవాది దేవుడి యొక్క సంవత్సరంలో మరి అన్ని విషయాల్లో కూడా మనం వర్ధిల్లాలని చెప్పి వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు గత 2 వారముల నుండి. అదే అంశము మరి యొక్క సమయంలో నేను తీసుకున్నాను. మనందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. మొదటి యోహాను రాసినటువంటి పత్రికలో నుండి దేవాది దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ఇక్కడ మనం చూస్తూ ఉన్నప్పుడు మొట్టమొదటి విషయముగా మనము విశ్వాసములో ఎదగాలని చెప్పి, రెండవది ప్రేమలో ఎదగాలని చెప్పి, ఈరోజు మూడవది దేనిలో ఎదుగుదాం. ప్రతి సంవత్సరము కూడా కొంతమంది కొన్ని సమర్పణలు చేసుకుంటూ ఉంటారు. లేకపోతే ప్రతి ఒక్కరూ కూడా ఈ సంవత్సరంలో నేను మంచి వాచ్ కొనుక్కోవాలి, లేకపోతే ఈ సంవత్సరంలో నేను మంచి బట్టలు కొనుక్కోవాలి, ఈ సంవత్సరంలో మంచి ఉంగరం కొనుక్కోవాలి, ఈ సంవత్సరం మంచి మోటార్ సైకిల్ కొనుక్కోవాలి. బుజ్జిబాబు అలాగే అనుకున్నాడు. 24వ సంవత్సరంలో బండి అమ్మేశాడు. 25 సంవత్సరంలో నేను కొనుక్కుంటాను, పాస్టర్ గారు ప్రార్థన చేయండి అని చెప్పేసి అడిగాడు. ఆ విధంగా ప్రార్థన చేస్తే నిన్న మంచి బండిని దేవుడు ఇవ్వటం జరిగింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఆత్మీయ బిడ్డలమైనటువంటి మనము, సంఘములో ఎదుగుతున్నటువంటి మనము, వరుడిగా రాబోతూ ఉన్నటువంటి యేసునాథుని కలుసుకోబోయే మనము ఏది సంపాదించుకుందాం, ఎందులో ఎదుగుదాం? దేవుడు చెప్తున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు, విశ్వాసమందు ఎదగండి అని చెప్పి. మన యొక్క విశ్వాసమును చెక్ చేసుకున్నాం. మన యొక్క విశ్వాసము 30 వంతులుగా ఉన్నట్లుగా అది మనకు సరిపోదు. అంచేత పరిశుద్ధాత్మ దేవుడు ఏమన్నాడంటే 60 వంతులుగా ఎదగండి అని చెప్పి ప్రోత్సహించాడు. అది అయిపోయింది సబ్జెక్టు. తరువాత మొన్న వారము ప్రేమ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేస్తూ ఉన్నటువంటి సమయంలో ఆయన ప్రేమ ద్వారా దీవించబడుతూ ఉన్నటువంటి వారు ఏ విధమైనటువంటి కనికరము చూపుతున్నారు ఇతరుల పట్ల అన్నటువంటి విషయములో దేవుడు మాట్లాడాడు. ఈరోజు దేవాది దేవుడు అన్ని విషయములలో వర్ధిల్లు అనేటువంటి మాటల్లో ఇంకా 3వ అంశము చూస్తూ ఉన్నప్పుడు ఈరోజు జ్ఞానమందు ఎదగాలి. దేని యందు ఎదగాలి? జ్ఞానమందు ఎదగాలి. యాకోబు గారు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము చూడండి. యాకోబు గారు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 13వ వచనము. ఇక్కడ ఒక ప్రశ్న వేస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క సోదరుడు ఈ యొక్క పత్రికను రాస్తూ ఉన్నాడు. మన కొరకే ప్రభువారు ఏం చేశారంటే ఈ మాట సిద్ధపరిచారు. ఏమని అంటున్నాడు అన్నప్పుడు, మీలో అంటే సంగమై ఉన్నటువంటి మనతో ఇక్కడ ఉన్నటువంటి అపోస్తులుడై ఉన్నటువంటి యాకోబు గారు మాట్లాడుతున్నారు. మీలో జ్ఞాన వివేకములు గలవాడు ఎవడు? చాలు. అంటే దేవుడు కోరుకుంటున్నాడు ఏం కావాలని? జ్ఞానము కావాలని. దేవునికి ఈ యాకోబు గారే 1వ అధ్యాయం 15వ వచనంలో చూడండి. 1వ అధ్యాయం 5వ వచనంలో, మీలో ఎవనికైనను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల, అంటే జ్ఞానము కొంచెము ఉన్నట్లయితే, జ్ఞానము అసలు లేకుండా ఉన్నట్లయితే అతడు దేవుణ్ణి అడగవలెను. ఏమండి, దేవుడు మనిషిని అడుగుతాడా జ్ఞానం కావాలని? లేకపోతే మనుషులే దేవుడిని అడగాల? అంతే కదా. ఏం చేతనంటే అనంత జ్ఞాని దేవుడు. దేవుని యొక్క సృష్టిలో సూర్యుడు ఎక్కడుండాలి, చంద్రుడు ఎక్కడుండాలి, నక్షత్రాలు ఎక్కడుండాలి, సముద్రాలు ఎక్కడుండాలి, ఇవన్నీ కూడా జ్ఞానవంతుడిగా ఆలోచన చేసి దేవాది దేవుడు ఏం చేశాడు? అన్ని నిర్మించాడు. దేవునికి స్తోత్రం. ఆయనకు మనము జ్ఞానము నేర్పించిన అవసరం లేదు, కానీ మనము జ్ఞానము నేర్చుకోవాలి. ఆమేన్. ఇటీవల కాలంలో ఒక దైవజనుడు మంచి సేవ చేశాడు, మంచి సంఘం ఉంది, మంచి విశ్వాసులు ఉన్నారు. ఈ మాట యొక్క అర్థము తెలియక ఎక్స్పాస్టర్గా మిగిలిపోయాడు ఆయన. మీకు తెలుసా ఆ విషయం? ఏం చేతనంటే చాలా సున్నితమైనటువంటిది. ఈ యొక్క భక్తుడు ఏమంటున్నాడంటే, జ్ఞానము కావాలంటే దేవుణ్ణి అడగాలని చెప్పేసి రాశాడు. ఎంత దద్దమ్మ, ఎంత వెర్రిపప్ప! ఈ విషయం కూడా దేవుణ్ణి అడగాల? అసలు జ్ఞానం లేకుండా ఎవరు
జీవిస్తారు. అంతే కదండి. జ్ఞానం లేకుండా ఎవరైనా ఉంటారో చెప్పండి? జ్ఞానం లేకుండా ఏ ప్రాణైనా ఉంటుందా? జానెడు పొట్ట కోసము జ్ఞానాన్ని పెట్టాడు. జానెడు పొట్ట కోసము ఆహారం తినడానికి. ఆహారం తింటేనే కానీ మనం జీవించలేం. నీరు త్రాగితేనే కానీ మనం జీవించలేం. ఈ జీవన విధాన పోరాటములో జ్ఞానము లేకపోతే మనం బ్రతకలేం. అటువంటిది ప్రతి జీవికి కూడా, మనిషికి, లేకపోతే ప్రాణులకి, లేకపోతే ఎగిరే పక్షులకి దేవాది దేవుడు ఏం చేశాడో తెలుసా? ఏమండి, ఏం చేశాడో తెలుసు? జ్ఞానం ఇచ్చాడు. హల్లెలూయా! జ్ఞానం ఇచ్చాడు. ఈ మాటను బట్టి మీకు కొదువుగా ఉంటే దేవుణ్ణి అడగండి, జ్ఞానం ఇస్తాడు అన్నటువంటి మాట చాలా ఫులిష్నెస్గా ఉంది. ఇది దద్దమ్మ రాసినటువంటి మాట, ఏమి తెలియనటువంటి వాడు రాసినటువంటి మాట. ఇది సత్యవేదం అనుకున్నాను, కానీ ఇది మంచి పుస్తకం కాదు అని చెప్పి దీంట్లో ఉన్నటువంటి అంతరార్థం తెలియక ఏమైపోయాడో తెలుసా? లోకంలో కలిసిపోయాడండి. లోకంలో కలిసిపోయాడు. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఏం చెప్తారంటే బైబిల్ గ్రంథంలో ఎంత చిన్న విషయం ఉన్నా, ఎంత పెద్ద విషయం ఉన్నా దేవుడు వ్రాయిస్తేనే వ్రాయబడి ఉంది. అయితే దాంట్లో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటో మోకరించి ప్రార్థన చేసి దేవుణ్ణి అడిగినట్లయితే దీంట్లో ఉన్న అంతరార్థం ఏదో ఆ దైవజనుడు తెలుసుకుని ఉండేవాడు. ఈరోజు కూడా మనము సంఘానికి వస్తున్నప్పటికీ కూడా, లేకపోతే మందిరంలో మనం ప్రార్థన చేస్తున్నప్పటికీ కూడా దీనిలో ఉన్నటువంటి అంతరార్థం మనకు తెలియకపోయినట్లయితే దీనిని కూడా మనము అలాగే తీసుకుంటాం, టేక్ ఇట్ ఈజీగా. కానీ ఈ జ్ఞానము వేరు, ఈ జ్ఞానము వేరు. ఇక్కడ మనం ఆలోచన చేసినప్పుడు యాకోబు గారు ఎవరికి రాస్తూ ఉన్నాడు? అన్య దేశాలకు చెదిరిపోయినటువంటి 12 గోత్రాలకు సంబంధించినటువంటి ఇశ్రాయేలు ప్రజలకు ఈ లేఖ రాస్తూ ఉన్నాడు. అర్థమవుతుంది కదా? ఈ లేఖ రాస్తూ ఉన్నటువంటి సమయంలో ఆ ప్రజలు ఎక్కడ జీవిస్తున్నారు? అన్య జనాంగం మధ్య జీవిస్తూ ఉన్నారు. అన్య జనాంగం మధ్య దేవుని యొక్క బిడ్డలు జీవిస్తూ ఉన్నటువంటి సమయంలో దేవుడు ఇచ్చినటువంటి చట్టాన్ని మర్చిపోకూడదు వాళ్ళు. ఆమేన్. దేవుడు ఇచ్చినటువంటి న్యాయశాస్త్రాన్ని, ధర్మశాస్త్రాన్ని మీరకూడదు. అంచేత జ్ఞానమై ఉన్నటువంటి దేవాది దేవుడు జ్ఞానాన్ని ఇస్తాడు. మీరు ఎక్కడ జీవించినప్పటికీ కూడా జ్ఞానంగా ఉండండి. అంతేగాని అన్య జనాంగముతో కలిసి వాళ్ళ యొక్క ఆచారాలు, సంప్రదాయాలు అనేటువంటివి మీరు ఆచరించకండి. దేవునికి ఘనతగా మీరు జీవించండి, మీకు జ్ఞానం ఇస్తాడు అని చెప్పి యాకోబు గారు ఏం చేస్తున్నారో తెలుసా? వ్రాస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ మనం చూస్తూ ఉన్నటువంటి సమయంలో బాగా గ్రహించండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ప్రియులరా, సామెతల గ్రంథము 9వ అధ్యాయం. సామెతల గ్రంథం 9వ అధ్యాయము మొట్టమొదటి మాట. జ్ఞానము ఏం కట్టుకున్నదట? నివాసము కట్టుకొని దానికి 7 స్తంభములు చెక్కుకునేది. చాలండి. ఇదేమిటి? అక్కడ జ్ఞానం పొదువుగా ఉంటే అడగండి అన్నాడు యాకోబు గారు. కానీ ఇక్కడ సొలొమోను గారు అంటున్నారు కదా, సొలొమోను గారు దేవుడు రాస్తూ ఉన్నాడు, జ్ఞానం అంట ఒక భవంతుని కట్టుకుంది, ఒక నివాసాన్ని కట్టుకుంది. ఎన్ని పిల్లర్స్ ఉన్నాయి దానికి? 7 పిల్లర్స్ ఉన్నాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎన్ని పిల్లర్స్ ఉన్నాయి? 7 పిల్లర్స్ ఉన్నాయి. 7 పిల్లర్స్ మీద జ్ఞానము తన ఇంటిని కట్టుకుంది. హల్లెలూయా. మామూలు జ్ఞానం కాదండి. నా పిల్లుడికి లెక్కల్లో మార్కులు తక్కువ వస్తున్నాయి, కొంచెం జ్ఞానం వచ్చేలా ప్రార్థన చేయండి పాస్టర్ గారు. లేకపోతే సైన్స్లో, ఏమండి, ఈ లోకంలో ఉన్నటువంటి జ్ఞానము ఏం చేసిందో తెలుసా? అంతరిక్షములో ఏముందో తెలుసుకునే అంత జ్ఞానము కలిగి ఉంది. అలాగే అంతర్భాగములో, సముద్రంలో అంతర్భాగములో ఉన్నటువంటివి తెలుసుకునేటట్లుగా ఈ లోక జ్ఞానము నడిపించింది. ఈరోజు 10-15 బస్తాలు పండే పంట 45-50 బస్తాలు ఎకరానికి పండే విధంగా జ్ఞానం నడిపించింది. ఆమె జ్ఞానం లేనటువంటి వాళ్ళు ఎవరు లేరు. ఇటువంటి లోక జ్ఞానానికి సంబంధించినటువంటి పరిధిలో ఆలోచన చేసి ఎక్స్పాస్టర్ గారు ఏమనుకున్నారంటే అజ్ఞానంగా రాశాడు. ఇది ఏది రాశాడు? యాకోబు గారు అజ్ఞానంగా రాశాడు. ఈరోజు ఏమీ తెలియకుండా ఉంటారా? పిచ్చోళ్ళకి ఏం తెలుస్తే చెప్పండి, వాళ్ళకి జ్ఞానం ఏముంటుంది చెప్పండి.
పిల్లలకి ఏమన్నా జ్ఞానం ఉంటుందా? ఉండదు పాపం. జ్ఞానంగా ఆలోచన చేయరు వాళ్ళు. వాళ్ళు ఎక్కడికి పోవాలంటే అక్కడికి పోతారు, ఏది తినాలంటే అది తింటారు, ఎక్కడ పడుకోవాలంటే అక్కడ పడుకుంటారు. కానీ మనకి దేవుడు ఏం చేశాడంటే జ్ఞానం ఇచ్చాడు. ఆ జ్ఞానం ప్రక్కన పెట్టండి, కానీ దైవిక సంబంధమైనటువంటి జ్ఞానము మనము ఆలోచన చేయాలి. దేవునికి స్తోత్రం. అలనాడు చెదిరిపోయినటువంటి ఇశ్రాయేలులు ఎలాగైతే జీవిస్తున్నారో మనము కూడా అన్యుల యొక్క నివాస స్థలాల మధ్య, అన్యుల మధ్య మనం జీవిస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే యేసయ్య మన కొరకు పరమండలాన్ని వదిలి భూలోకానికి వచ్చి తన ప్రాణాన్ని, తన యొక్క రక్తాన్ని మన కొరకు వచ్చింది, మనల్ని కొనుక్కొని ఆయన యొక్క సంఘములో నాటుకొని వాక్యము ద్వారా మనల్ని ఏం చేస్తున్నాడు? బ్రతికించుకుంటూ ఉన్నాడు. బ్రతికించుకుంటున్నటువంటి మనము ఈ లోకంలో ఎలాగా జీవించాలి? జ్ఞానముతో జీవించాలి. ఆమేన్, హల్లెలూయా. ఎటువంటి జ్ఞానము? సొలొమోను అంటున్నాడు కదా, జ్ఞానం అనేటువంటిది ఒక నివాస స్థలం ఉంది. అమ్మ సంకీర్తన గారు ఇలా చూడండి, ఇలా చూడండి, ఇలా చూడండి. జ్ఞానం అనేది ఉంది, ఒక నివాస స్థలము. దానికి ఇంత అందముగా ఉన్నది జ్ఞానము అని చెప్పి దగ్గరికి వెళ్ళి చూసి లెక్క పెడుతూ ఉన్నాడంట. దేని మీద నిలబడింది, దేని మీద కట్టబడింది అని చెప్పి దానికి లెక్క పెడితే ఎన్ని స్తంభాలు ఉన్నాయి? 7 స్తంభాలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభువునందు ప్రియమైనటువంటి వారులారా, ఈ జ్ఞానము సొలొమోనుకి దేవుడు ఎలా ఇచ్చాడు? సొలొమోనుకి దేవుడు జ్ఞానాన్ని ఎలా ఇచ్చాడు? ఏమండి? అడిగితే ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. మా నాన్న తర్వాత నాకు ఇచ్చావు నాయన సింహాసనం, ఈ ప్రజలందరినీ కూడా పాలించడానికి నాకు సరిపోదయ్యా జ్ఞానం. నాకు జ్ఞానం కావాలంటే జ్ఞానాన్ని దేవుడు ఏం చేశాడు? అద్భుతంగా ఇవ్వటం జరిగింది. దేవునికి స్తోత్రం. ఆ ప్రార్థనలో దేవుడు మాట్లాడుతున్నాడంటే యేసయ్య 8వ అధ్యాయం చూడండి, మొట్టమొదటి వచనం. జ్ఞానము ఘోషించుచు ఉన్నది, వివేచన తన స్వరమును ఎవరికి వినిపిస్తూ ఉంది స్వరం? ప్రార్థన చేసుకుంటున్నటువంటి సొలొమోను గారికి. దేవునికి స్తోత్రం. ఏం చేతనంటే సొలొమోను అప్పటికి మహాజ్ఞానం కలిగినటువంటి వాడు. ఏం చేతనంటే నాన్న మహారాజు అయ్యాడు. మరి నాన్న రాజు అయినప్పుడు పుట్టినటువంటి వాడు కాబట్టి ఏ లోటు లేకుండా, ఏ కొరత లేకుండా మంచి ఉన్నతమైనటువంటి చదువులు చదువుకునే అవకాశం వచ్చింది కాబట్టి అంత పాండిత్యము పొందుకున్నటువంటి వ్యక్తి. కానీ సొలొమోను చక్రవర్తి ఏం అడిగాడో తెలుసా దేవుణ్ణి? నాకు జ్ఞానం కావాలి, నాకు జ్ఞానం కావాలి, నాకు జ్ఞానం కావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం అడుగుతున్నామా? మనకు కావాలి, బ్రతకటానికి జ్ఞానము కావాలి. ఈ లోక జ్ఞానము కాదు, అదేదో జ్ఞానం ఉంది. ఆ జ్ఞానాన్ని దేవుడు ఏం చేస్తున్నాడు? ఈ రోజు, ఈ సంవత్సరం, ఈ పూట బహిర్గతం చేస్తూ ఉన్నాడు. జ్ఞానమై ఉన్నటువంటి యేసయ్య అక్కడ ప్రత్యక్షమయ్యాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రత్యక్షమయ్యి నీకు ఏం కావాలని కోరుకోమని మరి సొలొమోను చక్రవర్తిని అడుగుతూ ఉన్నప్పుడు నాకు జ్ఞానము కావాలి, ఇచ్చాను నాయన, నీకు జ్ఞానం ఇచ్చాను అని చెప్పి ఆ ప్రత్యక్షత అంతా కూడా యేసుక్రీస్తు ప్రభుల వారే అక్కడ ప్రత్యక్షత. 14వ వచనం చదవండి. ఆలోచన చెప్పుటయు లెస్సైన జ్ఞానం ఇచ్చుటయు నా వశము, జ్ఞానాధారము నేనే, పరాక్రమము కూడా నేనే. ఆమేన్. ఎంత చక్కగా యేసయ్య మాట్లాడుతున్నాడు. యేసయ్య అన్నమాట యేసుక్రీస్తు ప్రభుల వారే స్వయంగా సొలొమోను చక్రవర్తికి కనిపించి మాట్లాడుతూ ఉన్నాడు. ఎంత అద్భుతమైనటువంటి మాటో. ఆయన ఎప్పటివాడు, మీరు ఎప్పటి నుంచి ఉన్నారు, మీరు ఎక్కడ ఉన్నారు? ఆ ప్రార్థనలో సొలొమోను చక్రవర్తి అడుగుతూ ఉన్నప్పుడు అన్నింటికీ కూడా జవాబు చెప్పటం మొదలుపెట్టాడు. 23వ వాక్యం చదవండి. అనాది కాలము మొదలుకొని మొదట నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వము నేను నియమించబడి తిని. ఎప్పటి నుంచి ఉన్నాడు యేసయ్య చెప్పండి? మనకి తెలిసినటువంటి చరిత్ర ఎప్పటి నుంచి? 2000 సంవత్సరాల క్రిందటి నుంచి. అంతే కదా. అప్పటి నుంచే యేసయ్య మరియమ్మకు పుట్టాడంట. కానీ ఆయన ఎప్పటి నుంచి ఉన్నటువంటి వాడు? సృష్టి రవ్వంతా కూడా లేనప్పుడు ఆయన ఉన్నటువంటి దేవుడు అని చెప్పి సాక్షాత్తు సొలొమోను చక్రవర్తికి నా ప్రభుల వారు ప్రత్యక్షమై మాట్లాడుతూ ఉన్నాడు. తన యొక్క ఉనికిని గురించి చెప్తూ ఉన్నాడు. చెప్తూ 24వ వచనంలో చూడండి. ప్రవాహ జలములు లేనప్పుడు, నీళ్లతో నిండిన ఊటలు లేనప్పుడు నేను పుట్టి తిని. ఇక్కడ ఆలోచన చేద్దాం. జ్ఞానంలోనికి వెళ్తున్నాం మనం. దేవునికి స్తోత్రం. అజ్ఞానులమైనటువంటి మనం, వాక్యంలో అజ్ఞానులమైనటువంటి మనం, ప్రార్థనలో అజ్ఞానులమైనటువంటి మనం, యేసుక్రీస్తు వారి యొక్క సర్వశక్తిని మనం తెలుసుకోలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి మనకు దేవుడు ఏం చేస్తున్నాడంటే ఈరోజు జ్ఞానాన్ని పంచిపెడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
ఇక్కడ వ్రాయబడినటువంటి మాట, ప్రవాహ జలములు లేనప్పుడు, ప్రవహించే జలములు లేనప్పుడు, ఎక్కడ ఎక్కడ పైన కానీ కింద కానీ లేనప్పుడు, నీళ్లతో నిండినటువంటి ఓటలు లేనప్పుడు నేను పుట్టి తిని. దేవునికి స్తోత్రం. అంటే అంటే అసలు జీవనాధారం అనేటువంటిది, లేకపోతే ప్రాణి అనేటువంటిది ఎలా పుట్టుకొస్తుందో తెలుసా? నీళ్లు ఉంటేనే. మనిషి యొక్క పుట్టికైనా, జీవరాశుల పుట్టికైనా, బ్రతకటానికి లేకపోతే జీవించడానికి లేకపోతే పుట్టుటకు ఆధారం ఏంటంటే వాటర్ కావాలి. అవి లేనప్పుడే నేను ఉన్నానని అంటున్నాడు దేవుడు, యేసయ్య. దేవునికి స్తోత్రం. అర్థమైందా? అవి లేనప్పుడే. అంటే నీళ్ళలో నుండి పుట్టే వాళ్ళు కూడా ఉంటారు, అది మాత్రం అర్థం చేసుకోండి. నేను నీళ్ళలో నుండి పుట్టినటువంటి వాడిని కాదు, నేను నీళ్ళలో నుండి వచ్చినటువంటి వాడిని కాదు. అవి లేనప్పుడే నేను ఉన్నాను. అర్థమైందా? వాటిని పుట్టించినటువంటి వాడిని నేనే. ఒక తల్లి ఒక బిడ్డకు నీళ్ళలో నుండి దొరికాడని చెప్పి ఏమని పేరు పెట్టింది? మోషే అని పేరు పెట్టింది. దేవునికి స్తోత్రం. ఎక్కడి నుండి వచ్చాడు? నీటిలో నుండి వచ్చాడని చెప్పి. అదన్నమాట. ఏం చేతనంటే ఒక మర్మం అన్నమాట. నీటిలో నుండి పుట్టినటువంటి వానికే మీరు పట్టం కడుతున్నారు, నీటిలో నుండి పుట్టినటువంటి వాడిని కాదు, నీళ్ళలో నుండి వచ్చినటువంటి వాడిని కాదు. అవి లేనప్పుడే నేను ఉన్నటువంటి వాడిని. సొలొమోను, నేను ఉన్నటువంటి వాడిని, నువ్వు అడగరా నేను ఇస్తాను జ్ఞానాన్ని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, ఎటువంటి జ్ఞానం పొందుకున్నాడంటారు సొలొమోను చక్రవర్తి? ఎటువంటి జ్ఞానం పొందుకున్నాడు? ఈ లోకంలో ఉన్నటువంటి జ్ఞానం పువ్వుల మీద, పక్షుల మీద, వృక్షాల మీద పరిశోధనలు చేసి మంచి బిరుదులు పొందుకున్నాడు సొలొమోను చక్రవర్తి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ ఈ లోక జ్ఞానాన్ని ఎలా కలిగి ఉన్నాడు పరిశోధన చేసి తెలుసుకోవాలని చెప్పి షాబా దేశానికి సంబంధించినటువంటి రాణి కూడా వచ్చింది. అర్థమవుతుంది కదా? రాణి కూడా వచ్చింది. అయితే ఇది ప్రక్కన పెడతాం. ఇక్కడ మనం చూస్తూ ఉన్నటువంటి సమయంలో ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, నీటిలో నుండి పుట్టినటువంటి వాని యొక్క చరిత్ర, మోషే చరిత్ర ఎంతో ఉంది. కానీ నీరు లేనప్పుడే పుట్టినటువంటి వాని యొక్క చరిత్ర, యేసయ్య చరిత్ర, యావత్ లోకాలను సృజించినటువంటి చరిత్ర, యావత్ లోకాలలోన నిండిపోయినటువంటిది ఆయన కృప, యావత్ లోకములోన నిండిపోయింది ఆయన జ్ఞానము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక దేశానికి పరిమితం కాలేదు ఆయన యొక్క జ్ఞానం, ఒక జాతికి పరిమితం కాలేదు ఆయన యొక్క జ్ఞానము. ఆయన సృజించినటువంటి సూర్యుడు నీతిమంతుల మీద, అనీతిమంతుల మీద ఆయన యొక్క కాంతి కిరణాలను ఏం చేస్తున్నాడు? ఆయన ప్రకాశింపచేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన పిల్లలమైనటువంటి మన మహా జ్ఞానము కలిగి ఉండాలని ఈ సంవత్సరం దేవుడు కోరుకుంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఏ జ్ఞానాన్ని కోరుకోవాలని? మహాజ్ఞానాన్ని కోరుకోవాలని. అయితే 9వ వచనము మనం చూస్తూ ఉన్నప్పుడు జ్ఞాని అయినటువంటి సొలొమోను గారు రాస్తున్నారు, జ్ఞానము అంటే నివాసము కట్టుకొని దానికి 7 స్తంభములు చెక్కుకొని ఉన్నది. ఇది ఏ జ్ఞానము? ఆలోచన చేద్దాం. ఇది ఏ జ్ఞానం? ఈ జ్ఞానంలోనికి వెళ్ళక ముందు మళ్ళా యాకోబు గారు రాసినటువంటి పత్రికలు వెళ్ళిపోదాం. 3వ అధ్యాయము చూడండి. 3వ అధ్యాయము 17వ వచనం చదవండి. అయితే పై నుండి వచ్చు జ్ఞానం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జ్ఞానాలు 2 రకాలు. ఒకటి దెయ్యం జ్ఞానం, రెండోది దైవ జ్ఞానం. ఆమేన్. చెప్పండి మరలా చెప్పండి. దెయ్యం జ్ఞానం. యాకోబు గారు అంటున్నారు కదా, ఎన్నో వచనములో 15వ వచనములో, ఈ జ్ఞానము పై నుండి దిగి వచ్చినది కాక భూ సంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు దెయ్యముల జ్ఞానము వంటిదినై ఉన్నది. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, మనం ఏ జ్ఞానం కలిగి ఉన్నామో తెలుసా? దెయ్యాల జ్ఞానాన్ని కలిగి ఉన్నాం. ఇది గమనించండి. దెయ్యాల జ్ఞానం అంటే ఏంటో తెలుసా? దేవుని యొక్క కార్యాలకు వ్యతిరేకంగా ఆలోచన చేసే జ్ఞానాన్ని కలిగి ఉన్నాం మనం. అర్థమవుతుంది కదా? దేవుని యొక్క ఆలోచనలకు వ్యతిరేకంగా, దేవుని యొక్క కార్యాలకు వ్యతిరేకంగా, దేవుని యొక్క సృష్టికి వ్యతిరేకంగా ఆలోచన చేసే కార్యాలు, ఆలోచన చేసే జ్ఞానము కలిగి ఉన్నది ఈ లోకం. యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క సోదరుడు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తున్నాడంటే రాయిస్తూ ఉన్నాడు. భూ సంబంధమైనటువంటి జ్ఞానము దెయ్యాల జ్ఞానము సుమా. ఇది పైనుండి వచ్చినటువంటిది కాదు, సొంతంగా సంపాదించుకున్నటువంటిది. ఏం చేతనంటే పైనుండి సాతాను యొక్క రూపంలో పడి ఉన్నటువంటి వాడు, దెయ్యము రూపంలో పడి ఉన్నటువంటి వాడు వశపరుచుకున్నాడు. కాబట్టి భూమండలంలో ఉన్నటువంటి మానవ జాతి ఏ జ్ఞానాన్ని కలిగి ఉన్నదట?
దెయ్యపు జ్ఞానము కలిగి ఉన్నాడు. ఎంత ఘోరం, ఎంత ఘోరం. ఈ రోజు 100కి 100 మార్కులు వచ్చేస్తున్నాయి మా పిల్లోడికి, మా అమ్మాయికి అని చెప్పేసి అనుకుంటాం, కానీ అది జ్ఞానమే కాదు. ఆమె మా వాడు మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చాలా లక్షలు సంపాదిస్తున్నాడు, అది జ్ఞానమే కాదు. హల్లెలూయా, హల్లెలూయా. అదే జ్ఞానం అనుకున్నట్లయితే తూర్పు దేశపు లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మహాజ్ఞానులే. తూర్పు దేశంలో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా మహాజ్ఞానులే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళ యొక్క పాండిత్యాన్ని బట్టి కానీ, వాళ్ళు చదువుకున్నటువంటి చదువును బట్టి కానీ, వాళ్ళు కనుక్కున్నటువంటి పరిశోధనలు చేసి కనుక్కున్నటువంటి విషయాలను బట్టి కూడా చూస్తే చాలా జ్ఞానులే. కానీ ఎంతమంది జ్ఞానుల్ని కనుగొన్నాడు యేసయ్య? ఏమండి, ఆయన దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళు ఎంతమంది? కొంతమందే. అంటే దాని యొక్క అర్థం ఏమిటంటే, పరిశుద్ధాత్మ దేవుడు ఎవరైతే, దేవుడు ఉన్నాడు, ఆయన దేవుడు పరిశుద్ధుడు, ఆయన సర్వ మానవాల్ని రక్షించడానికి వచ్చినటువంటి వాడు నజరేయుడైనటువంటి యేసయ్య అనేటువంటి తలంపుతో ఉంటారో వాళ్ళే మహాజ్ఞానులు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టినప్పుడు నక్షత్రం వెలిసింది. నక్షత్రం యొక్క జాడేమిటో తెలుసుకోవాలి అని చెప్పి పుస్తకాలు తెరిచారు. పుస్తకాలు తెరిచినప్పుడు వాళ్ళు తెలుసుకున్నటువంటి పరిశోధన ప్రకారం వాళ్ళు తెలుసుకున్నటువంటి విషయం ఏమిటి? లోకరక్షకుడు పుట్టాడు అన్నటువంటిది. పుట్టాడు అన్నటువంటి సంగతి వాళ్ళు తెలుసుకొని అక్కడే ప్రచారము చేస్తే యేసయ్య ఖ్యాతి ఎంతవరకు వచ్చి ఉండేదంటారా? రాదు, 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 రాదు. కానీ ఆ జ్ఞానులలో నుండి వీళ్ళ వేరే ఏం చేశారో తెలుసా? సంసారాలను వదిలేశారు, పొలాలను వదిలేశారు, వాళ్ళ యొక్క ఇళ్ళను వదిలేశారు. ఎవరి కోసం నడుస్తున్నారు ఇప్పుడు? ఎవరిని చూడాలని? లోకరక్షకుడై ఉన్నటువంటి యేసునాథుడిని చూడాలని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎస్, యేసయ్య సన్నిధికి వచ్చే మనం అందరము కూడా జ్ఞానులం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అర్థమైందా? యేసయ్య సన్నిధికి నడిపించబడుతూ ఉన్నటువంటి మనము, యేసయ్య రక్తములో కడగబడి, యేసయ్య వాక్యము చేత నింపబడి, దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుడు కృప చూపుతాడు అన్నటువంటి విశ్వాస సంబంధమైనటువంటి ఆలోచన కలిగి నడుస్తున్నటువంటి క్రైస్తవ సంఘమే జ్ఞానము కలిగినటువంటిది. ఆమేన్. అర్థమైందా? క్రైస్తవ సంఘమే జ్ఞానము కలిగినటువంటిది. ఈ యొక్క జ్ఞానమై ఉన్నటువంటి దేవుడు సొలొమోను ద్వారా 7 పిల్లర్స్ మీద ఏం కట్టుకున్నదంట? 7 పిల్లర్స్. ఇది ఎక్కడి నుండి వచ్చినటువంటి జ్ఞానం? ఇది భూలోక సంబంధమైనటువంటిది కాదు, పై నుండి వచ్చినటువంటి జ్ఞానం. ఎక్కడి నుండి వచ్చినటువంటిది? యేసయ్య అన్నాడు, నేను భూ సంబంధమైనటువంటి వాడిని కాదు, నేను ఎక్కడి నుండి వచ్చాను? పరలోకములో నుండి వచ్చినటువంటి. పరలోకం ఎక్కడుంది? పైన ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పైనుండి వచ్చినటువంటి వాడు జ్ఞానము. ఆయన జ్ఞానము, హల్లెలూయా. ఆయన జ్ఞానము. ఇప్పుడు ఈ 7 పిల్లర్స్ గురించి మనం చూద్దాం. యాకోబు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం చూడండి. అయితే పై నుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట 1వ పిల్లర్ పవిత్రమైనటువంటిది. ఇక్కడ దేవుడు ఏం చేశాడో తెలుసా? ఆ 7 పిల్లర్స్ గురించి రాశాడు. అర్థమైందా? అక్కడ సొలొమోను చెప్పేసి వదిలేశాడు అంతే. 7 పిల్లర్స్ మీద జ్ఞానము నివాసము కట్టుకున్నది అని చెప్పి. కానీ అక్కడ వదిలేసింది పరిశుద్ధాత్మ దేవుడు. ఇక్కడ ఏం చేశాడు? తేల్చాడు. ఏమని తేల్చాడంటే 1వ పిల్లర్ పేరు పవిత్రం. హల్లెలూయా. దేవుని యొక్క సంఘములో ఉన్నటువంటి మనము, జ్ఞానము కలిగినటువంటి వాళ్ళము అని అనుకుంటున్నటువంటి మనము, పిల్లర్స్ బలహీనమైపోయినాయా లేకపోతే బలము కలిగి ఉన్నాయా? ఒక్కసారి ఆలోచన చేద్దాం. మొదటి పిల్లర్ పేరు ఏంటండి? పవిత్రమైనటువంటిది. రెండవది సమాధానకరమైనటువంటిది. మూడవది మృదువైనది. నాలుగవది సులభముగా లోబడినది, అంటే విధేయత కలిగినటువంటిది. తర్వాత కనికరము. తర్వాత పక్షపాతము లేదు. దేవునికి స్తోత్రం. తర్వాత వేషధరణ లేనటువంటిది. మొత్తం 7 పిల్లర్స్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 7 పిల్లర్స్ ఇవి. మొట్టమొదటిది ఏమిటిది? పవిత్రమైనటువంటిది. రెండవది సమాధానకరమైనటువంటిది. మూడవది మృదువైనటువంటిది. నాలుగవది లోబడేది. ఐదవది కనికరము. ఆరవది పక్షపాతము లేనటువంటిది. ఏడవది వేషధారణ లేనటువంటిది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా ప్రభువులో ఇవన్నీ పుష్కలంగా ఉన్నాయి. ఆమేన్. ఆయన
కట్టుకోబోయే సంఘము, వధువ సంఘము కూడా ఇటువంటి జ్ఞానము, ఇటువంటి లక్షణాలు, ఇటువంటి పిల్లర్స్ కలిగి ఉండాలని చెప్పి ఈ సంవత్సరం దేవుడు ఏం చేస్తున్నాడు? ఇవి బహిర్గతం చేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఇది లోక జ్ఞానము కాదు. ఏ జ్ఞానము కాదు? లోక జ్ఞానము కాదు, చదువుకున్న జ్ఞానము కాదు, మనం నేర్చుకున్నటువంటి జ్ఞానము కాదు, అమ్మా నాన్నల ద్వారా పిల్లలకు వచ్చినటువంటి జ్ఞానము కాదు, మన సంప్రదాయాలను బట్టి, మన యొక్క నేర్చుకున్న కట్టుబాట్లను బట్టి తెచ్చుకున్నటువంటి జ్ఞానము కాదు. ఈ జ్ఞానం ఎక్కడి నుండి వచ్చిందంటే డైరెక్ట్ పరలోకములో నుండి భూలోకానికి వచ్చినటువంటి జ్ఞానము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గమనించండి, ఈ జ్ఞానం ఎక్కడి నుండి వచ్చింది? పైనుండి వచ్చినటువంటి జ్ఞానం, భూలోక సంబంధమైనటువంటిది కాదు. భూలోక సంబంధమైనటువంటిది ఏమిటో తెలుసా? మనం బ్రతికినంత కాలము భోజనము ఉండాలని చెప్పి ఆలోచన చేస్తుంది. మనము బ్రతికినంత కాలము మనం బాగుండాలని చెప్పే జ్ఞానం ఆలోచన చేస్తుంది. ఈ భూలోక జ్ఞానము మనతో పాటు మన వాళ్ళందరూ కూడా క్షేమంగా ఉండాలని చెప్పి మాత్రమే ఆలోచన చేస్తుంది. ఈ భూలోక సంబంధమైనటువంటి జ్ఞానము ఆరోగ్యంగా ఉండాలని చెప్పే ఏం చేస్తుందంటే ఆలోచన చేస్తుంది. కానీ పర సంబంధమైనటువంటి జ్ఞానము శాశ్వత కాలము జీవించాలని చెప్పి ఆలోచన చేసే జ్ఞానం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునితో జీవించాలన్నటువంటి జ్ఞానం. ఆమేన్. దేనితోటండి? దేవునితో జీవించాలి అన్నటువంటి ఆలోచన కలిగినటువంటి జ్ఞానం ఏదైనా ఉన్నది అంటే అది దేవుని యొక్క జ్ఞానం. ఇటువంటి దేవుని యొక్క జ్ఞానము కలిగినటువంటి వ్యక్తులు ఎక్కడునే ఉంటారా అని చెప్పి ఫరో ఆలోచన చేశాడు. ఫరో చక్రవర్తి ఆలోచన చేశాడు. దేవునికి స్తోత్రం. ఇటువంటి జ్ఞానము కలిగినటువంటి వాళ్ళు గనక మనకున్నట్లయితే ఏం చేతనంటే అతని చేతి క్రింద జ్యోతిష్కులు ఉన్నారు, గొప్ప గొప్ప పండితులు ఉన్నారు, గొప్ప గొప్ప చదువుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు, విద్యావేత్తలు ఉన్నారు, శాస్త్రవేత్తలు ఉన్నారు. కానీ వాళ్ళందరినీ కూడా ఒకానొక సమయంలో ప్రక్కన పెట్టేశాడు. ప్రక్కన పెట్టేసేసి చూడండి, ఆదికాండం 41వ అధ్యాయము, ఆదికాండం 41వ అధ్యాయము 37 నుంచి చదువుతున్నాను, చాలా జాగ్రత్తగా ఆలకించండి. ఆ మాట ఫరో దృష్టికి అతని సమస్త సేవకుల దృష్టికి యుక్తమై ఉన్నది గనుక అతడు తన సేవకులను చూచి, ఇతని వలె దేవుని ఆత్మగల మనుషుణ్ణి కనుగొనగలమా అని అనెను. మరియు ఫరో, దేవుడు ఇదంతయు నీకు తెలియపరిచాడు కనుక నీ వలె వివేక జ్ఞానములు గలవారు ఎవరూ కూడా లేరు, నీవు నా ఇంటికి అధికారివై ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక దేశానికి ఒక రక్షకుడిగా, ఒక అధిపతిగా, ప్రజాక్షేమము కొరకు చూస్తున్నటువంటి వ్యక్తిగా ఒక చక్రవర్తి గారు ఉన్నారు. కానీ ఆ చక్రవర్తి గారి ద్వారా ఏమాత్రం కూడా ప్రయోజనం లేదు. ఏం చేస్తానంటే రాబోతూ ఉన్నటువంటి క్లిష్ట పరిస్థితుల నుండి నేను తప్పించలేనేమో, నేను నా జ్ఞానముతో నా ప్రజలను రక్షించలేనేమో, ఈ దేశాన్ని నేను ఏలలేనేమో అన్నటువంటి డౌట్ వచ్చేసింది. అర్థమైందా? డౌట్ వచ్చేసింది. అయితే తన యొక్క జీవితంలో లేకపోతే తన యొక్క బ్రతుకుల్లో వచ్చినటువంటి ఒక సందేహాన్ని ఒక మనుషుడు, ఒక వ్యక్తి వచ్చి, ఒక యవ్వనస్తుడు వచ్చి ఏం చేశాడో తెలుసా? ఆ డౌట్ని క్లియర్ చేసి పాడేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అనుమానాన్ని దూరపరిచేశాడు. అంతే. నువ్వు ఎవరివయ్యా? నువ్వు ఎక్కడ పడవయ్యా? నీ సంప్రదాయం ఏంటయ్యా? నీ కట్టుబాట్లు ఏంటయ్యా? నువ్వు ఇంతకాలము జైల్లో ఎందుకున్నావయ్యా? ఇవన్నీ కూడా కూపి లాగినప్పుడు నేను దైవశక్తి ద్వారా ఈ జ్ఞానాన్ని నేను పొందుకున్నాను, దేవుని యొక్క కృప నన్ను వెన్నంటూ ఉంది, ఆ దేవుడు ఎవరో కాదు, సర్వాన్ని సృజించినటువంటి సృష్టికర్త వారి యొక్క బలము నాకు ఉన్నది, అంచేత నేను పడిపోతున్నప్పటికీ కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? లేపుతున్నాడు అనేసరికి నువ్వు సామాన్యమైనటువంటి మనుషులు కాదు యోసేపు, నువ్వు దైవాత్మ కలిగినటువంటి, దైవజ్ఞానము కలిగినటువంటి వాడువు, నువ్వు వెళ్ళిపోవటానికి వీలు లేదు, మా యొక్క దేశానికి నువ్వు ప్రధానమంత్రిగా ఉండాలని చెప్పి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేశానికి ఎవరు కావాలండి? రాష్ట్రానికి ఎవరు కావాలండి? జ్ఞానము కలిగినటువంటి వారు కావాలి. పిహెచ్డీలు చేసినటువంటి వారు కాదు, పరిశోధనలు చేసినటువంటి వారు కాదు. దేశంలో కానీ రాష్ట్రంలో కానీ శాంతిని నెలకొల్పే వాళ్ళు కావాలి. దేవునికి స్తోత్రం. ప్రశాంతత కలిగించే వాళ్ళు కావాలి. గొడవలు పట్టే వాళ్ళు కాదు, గొడవలను సృష్టించే వాళ్ళు కాదు, జాతి మతాల మధ్య వైవిధ్యాలు సృష్టించే వాళ్ళు కాదు. అక్కడ యోసేపు గారు ఎంత నైపుణ్యత కలిగి ఏం చేతనంటే తనకంటే ఘనులైనటువంటి వాళ్ళు ఉన్నారు,
ఈ లోక సంబంధమైనటువంటి పుస్తకాలు, ఈ లోక సంబంధమైనటువంటి విద్య, ఈ లోక సంబంధమైనటువంటి నైపుణ్యత కలిగినటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ప్రక్కనే ఉన్నారు. వాళ్ళ మధ్యలో నుంచి ఒక్కడు లేచాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యోసేపుని నిలబెట్టాడు. ఆ నిలబెట్టినప్పుడు దేవాది దేవుడు ఆయన నోట పలికించినటువంటి మాట ఏం చేసిందో తెలుసా? అందరినీ కూడా ఆశ్చర్యచకితులను చేసింది. వెంటనే ఫరో అంటున్నాడు, నా ఇంటి మీద అందరికీ కూడా నువ్వు ఒక నాయకుడిగా ఉండాలి, ప్రధానమంత్రి హోదా పదవి నీకు ఇస్తున్నాను, నువ్వే పరిపాలన చెయ్యి. నువ్వు గనక ఏలుబడి చేసినట్లయితే దరిద్రత ఉండదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా దేశానికి దరిద్రత ఉండదు, నా యొక్క దేశానికి క్షామం ఉండదు, నా దేశానికి ఘనత నీ ద్వారానే వస్తుంది. ఏం చేతనంటే నువ్వు దైవ జ్ఞానము కలిగినటువంటి వాడు. ఆమేన్, హల్లెలూయా. ఒక జ్ఞాని గురించి మనం నేర్చుకున్నాం. రెండవ జ్ఞాని చూద్దాం మనము. చూడండి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రాజుల గ్రంథము, రాజుల గ్రంథం చూడండి. ఆమేన్, హల్లెలూయా, 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 స్తోత్రం. రాజుల గ్రంథం 1వ రాజులు 3వ అధ్యాయము 28వ వచనం. అంతటా ఇశ్రాయేలీయులు అందరూ రాజు తీర్చిన తీర్పును గూర్చి విని న్యాయము విచారించుటయందు రాజు దైవ జ్ఞానము నొందిన వాడై. ఇప్పుడు ఏ జ్ఞానం ఇచ్చాడు? ప్రార్థన చేస్తేనా? ఆలోచన చెయ్యండి. నీకు జ్ఞానం ఉందయ్యా సొలొమోను, నీకు జ్ఞానం ఉంది. నీ తండ్రి గారు చదివించినటువంటి చదువును బట్టి, నువ్వు నేర్చుకున్నటువంటి పాండిత్యము వల్ల నీకు జ్ఞానం ఉంది. ఆ జ్ఞానము కాదు, నీకు ఏ జ్ఞానం ఇస్తున్నాను? దైవ జ్ఞానం ఇస్తున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, ఒక్కసారి ఆలోచన చేద్దాం. ఈయన ఎప్పుడైతే సింహాసనాసీనుడయ్యాడో, ఎప్పుడైతే పట్టాభిషిక్తుడయ్యాడో, కొన్ని రోజులకి ఒక క్లిష్టమైనటువంటి పరిస్థితి, ఒక తీర్పు చెప్పవలసినటువంటి గడి ఆసన్నమైంది. అటువంటి పరిస్థితుల్లో ఆ తీర్పులో సొలొమోను చక్రవర్తి నిలబడ్డాడు. నిలబడి తీర్పు చెప్తున్నటువంటి అది ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి, మనం విన్నటువంటిదే, ఆ సబ్జెక్టు విన్నటువంటిదే. ఏం చేతనంటే 2 స్త్రీలు ఉంటారు, పిల్లల్ని కంటారు, నిద్ర వస్తుంది వాళ్ళకి, వాళ్ళు పడుకుంటారు. ఒక ఆమె ఆ నిద్రలో తన యొక్క బిడ్డను చంపేసుకుంటుంది. వెలుగు వచ్చిన తర్వాత శ్వాస ఆడదు, ఏడవడం. ఇటువంటి పరిస్థితుల్లో మెలకుగా ఉన్నటువంటి ఆ బిడ్డను ఏం చేస్తుంది? తెచ్చుకుని, చచ్చిపోయినటువంటి బిడ్డను ఆమె పక్కలో వేసేసి ఏం చేస్తుందండి? అంతా జరిగిపోయినట్లుగా ఆమె చూస్తూ ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో మెలకు వచ్చిన తర్వాత, తేరుకున్న తర్వాత, ఎలుగొచ్చిన తర్వాత, ఇదేంటి నీ బిడ్డ నాకు ఇచ్చి నా బిడ్డను నువ్వు తీసుకున్నావేంటి? నీ బిడ్డ చచ్చిపోయింది, చచ్చిపోయినటువంటి బిడ్డను నాకు ఇస్తావా? నా బిడ్డను నువ్వు తీసుకుంటావా? ఇది ఎక్కడ అన్యాయమే, ఇది ఎక్కడ జీవితమే, ఇది ఎక్కడ బ్రతికే? వాళ్ళు చుట్టూ పట్టుకునే స్థితికి వచ్చేసింది. రోడ్డు ఎక్కారు, వాళ్ళు వీళ్ళు చూశారు. అప్పుడే అది వాళ్ళకి అర్థం కావట్లేదు. ఎవరికి? జనాలకు అర్థం కావట్లేదు, పెద్ద మనుషులకు అర్థం కావట్లేదు. చుట్టూ పీక్కుంటున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఈ కేసు ఎక్కడికి వెళ్ళింది? సొలొమోను చక్రవర్తి దగ్గరికి వెళ్ళింది. అప్పుడు ఆయన ఏం చేశాడో తెలుసా? ఆ యొక్క బిడ్డ ఎవరి బిడ్డో తెలుసుకొని ఏం చేశాడో తెలుసా? ఆ కన్న తల్లి యొక్క పేగు బంధం, ఆ విలువ, ఆ ఘనత అంతా కూడా దేవాది దేవుడు తెలియపరిచాడు. తెలియపరిస్తే, అమ్మా ఈ బిడ్డ నీ బిడ్డే, ఈ బిడ్డను నువ్వు తీసుకో. ఈ యొక్క తల్లి ఏం చేస్తుందో తెలుసా? అబద్ధం ఆడుతుంది, బొంకేస్తూ ఉంది. దీనిని పట్టుకుని వెళ్ళి జైల్లో వేయండి అని చెప్పేసి బహుశా అని ఉంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, ఇక్కడ ఎవరు చెప్పలేనటువంటి తీర్పు, ఎవరు ఇవ్వలేనటువంటి న్యాయము ఎవరిచ్చారంటే సొలొమోను చక్రవర్తి ఇచ్చారు. అది ఊరు వాడ అంతా కూడా పాకిపోయింది. అబ్బా, సొలొమోను చక్రవర్తి అంటే సామాన్యమైనటువంటి విషయం కాదు, ఆయన దైవ జ్ఞానము కలిగినటువంటి వాడు. ఎస్, పాలకులు ఎలా ఉండాలి చెప్పండి? ఏ జ్ఞానము కలిగి ఉంటే మనం బాగుంటాం? దైవ జ్ఞానము కలిగినటువంటి వాళ్ళు నాయకులుగా ఉంటేనే దేశం బాగుంటుంది. అంతే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడున్నటువంటి వాళ్ళ యొక్క పరిస్థితి మనం చెప్పనవసరం లేదు. నువ్వేం చేసావంటే నువ్వేం చేసావు అన్నటువంటి పరిస్థితికి వచ్చేస్తుంది. అంతే. న్యాయ పరిపాలన ఎక్కడ కూడా లేదు. అక్కడ ధర్మ పరిపాలన, న్యాయ పరిపాలన, ఎంతో అద్భుతమైనటువంటి పరిపాలన సొలొమోను చక్రవర్తి అందించాడు. ఇంకోటి చూద్దాం, చూడండి. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనము. మీ రాజ్యములో ఒక మనుష్యుడు ఉన్నాడు,
అతడు పరిశుద్ధ దేవతల ఆత్మ గలవాడు. నీ తండ్రి కాలములో అతడు దైవ జ్ఞానము వంటి జ్ఞానమును బుద్ధియు తెలివియు గలవాడై ఉండుట నీ తండ్రి కనుగొనెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మూడో వ్యక్తి ఎవరో తెలుసా? దానియేలు గారు. ఎవరండి? దానియేలు గారు. ఏ జ్ఞానము కలిగినటువంటి వాడు? దైవ జ్ఞానము కలిగినటువంటి వాడు. హల్లెలూయా. మరి ఈరోజు ఏ జ్ఞానము కలిగి ఉందాం? మనం ఏ జ్ఞానము కలిగి ఉందాం? ఈ లోకంలో ఉన్నటువంటి జ్ఞానం చాలు మనకి. కానీ మనము సొలొమోను చక్రవర్తి కంటే అనంత జ్ఞాని అయి ఉన్నటువంటి వాడు, దానియేలు కంటే అనంత జ్ఞానము కలిగినటువంటి వాడై, యోసేపు కంటే అనంత జ్ఞానమై ఉన్నటువంటి యేసయ్య సన్నిధిలో, యేసయ్య సరస్సున ఉండటానికి సిద్ధపడుచూ ఉన్నటువంటి ఈ యొక్క వధువు సంఘానికి ఏ జ్ఞానము కావాలి? దైవ జ్ఞానము కావాలి. ఆమేన్. హల్లెలూయా. దైవిక సంబంధమైనటువంటి జ్ఞానము కావాలి. ఈ దైవిక సంబంధమైనటువంటి జ్ఞానము దొరకక ఈ లోకంలో ఉన్నటువంటి జ్ఞానమే గురించే యాకోబు గారు రాశారు. దీంట్లో ఏముంది అర్థం అని చెప్పి ఆత్మను రక్షించినటువంటి కాపరి ఏమైపోయాడండి? ఏమైపోయాడు? వెనక్కి వెళ్ళిపోయాడు, లోకంలోనికి వెళ్ళిపోయాడు. ఈ విషయము తెలియక సొలొమోను చక్రవర్తికి జ్ఞాన సంపద యొక్క సౌధము కనిపించినప్పుడు ఆయన కట్టుకున్నటువంటి సౌధాలు ఏది కూడా దానికి సాటి రాకుండా అక్కడికి వెళ్ళి చూస్తున్నటువంటి సమయంలో 7 పిల్లర్స్ కనబడటం, దాని గురించి ఆయన చెప్పకపోయినప్పటికీ కూడా పైనుండి వచ్చినటువంటి జ్ఞానము, ఆ నివాస స్థలము, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మహిమ కలిగినటువంటి ఆ మహాపట్టణము 7 స్తంభాల మీద నిర్మించబడినటువంటిదే. ఆ పట్టణములో మనము నివాసాలను నేను ఏర్పాటు చేస్తాను, నేను తిరిగి వస్తాను అని చెప్పి భరోసా ఇచ్చినటువంటి యేసునాథునితో మనము ఎక్కి వెళ్ళబోయే వధువు సంఘంగా ఉండాలని చెప్పి దేవుడు ఏం చేస్తున్నాడంటే ఈ మాటలు మనకి రాస్తూ ఉన్నాడు. మరొకసారి చూద్దాం. చూడండి, యాకోబు రాసినటువంటి పత్రికలో ఉన్నటువంటి మరలా 7 పిల్లర్స్ గురించి మనము చూద్దాం. అయితే పై నుండి వచ్చు జ్ఞానము, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పై నుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనటువంటిది, తరువాత సమాధానకరమైనటువంటిది, మృదువైనటువంటిది, సులభముగా లోబడునటువంటిది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొన్నటువంటిది, పక్షపాతమైనను వేషధారణైనను లేనటువంటిది. ఇట్టి సద్గుణాలు. దేవునికి వధువు సంఘానికి వేషధారణ ఉండకూడదు. అసలు డ్రెస్ కోడ్ లేదండి. సేవకులమైనటువంటి మాకు కూడా యేసునాథుడు ఏం చేశాడంటే ఆయన రానప్పుడు ఏదో ఒక ఛాయ ప్రకారముగా ఉండేదేమో, కానీ ఆయన వచ్చిన తర్వాత వేషధారణలు ఏం చేశాడో తెలుసా? కడిగి పాడేశాడు. ఆమేన్. పరిసయ్యులను శాస్త్రులను ఏం చేశాడండి? ఒక డ్రెస్ కోడ్ ఉండేది వాళ్ళకి. డ్రెస్ కోడ్ ఉండేది. ఆ కోడ్ను బట్టి వాళ్ళు ఏం చేసేవారంటే జనాలలో వాళ్ళే పరమ పవిత్రులు, మంచి భక్తులు, మేము ప్రార్థన చేసామంటే అన్ని జరిగిపోతాయి అన్నట్లుగా ఆ శాస్త్రోపదేశకులు ఉండేవారు. యేసుక్రీస్తు ప్రభులు వారు వారి యొక్క బోధను ఖండించారు. మీరు సున్నం కొట్టినటువంటి సమాధులు. పైన వేషధారణ బాగుంటుంది కానీ లోపల అంతా కూడా మృతమే, కుళ్ళే, కుశుద్ధమే ఉంటుంది. మిమ్మల్ని ఏమాత్రమో కూడా నేను సహించను. పైన మీరు ఏం చేస్తారంటే పరిశుద్ధం అవుతారు కానీ లోపల అంతా కూడా అశుద్ధమే. తోపుతోనూ తర్వాత చాలా జిడ్డుతోనూ లోపల ఉంటాయి. పైన తోముతారు మీరు, కానీ లోపల వ్యవస్థను బాగు చేసేందుకే నేను వచ్చాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఒకటి, ఈ యొక్క సంవత్సరం మనం విశ్వాసం కలిగి ఉందాం, విశ్వాసంలో ఎదుగుదాం. రెండవది ప్రేమ కలిగి ఉందాం. మూడవది జ్ఞానము కలిగి ఉందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ జ్ఞాన సంపద మనం చనిపోయేంత వరకు దేవుడు ఇస్తూ ఉంటుంటే మనం పుచ్చుకోవాలి. అర్థమైందా? మనం పుచ్చుకోవాలి. ఇంట్లో మన సంసారం బాగుండాలంటే, మన ఇల్లు కట్టబడాలి అంటే ఏముండాలంట? జ్ఞానవంతురాలు ఏం చేస్తుందంట? తన ఇంటిని హల్లెలూయా,
మన భక్తి బాగుండాలన్నా, సంఘం బాగుండాలన్నా, ఇల్లు బాగుండాలన్నా జ్ఞానవంతులు లేకపోతే సైంటిస్టులు కట్టుకుంటారు ఇల్లు అని అనలేదు. ఎవరికి ఇచ్చాడు ప్రయారిటీ? సంఘానికి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఒక స్త్రీకి ఇచ్చాడు. జ్ఞానవంతురాలు. ఏ శోధన లేకుండా చూసుకోండి సుమా. ఈ లోక జ్ఞానం సంసారాలు నిలబెట్టదు, కానీ దైవ జ్ఞానమే సంసారాన్ని నిలబెడతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎస్, ఈ లోక జ్ఞానము కొంతవరకే, కానీ పరసంబంధమైనటువంటి జ్ఞానం, పైనుండి వచ్చినటువంటి జ్ఞానం, వాక్య జ్ఞానము, ఆత్మ జ్ఞానము మనల్ని ఎక్కడికి చేరుస్తుందో తెలుసా? ఎక్కడికి చేరుస్తుంది? ఎస్, కరుణామయుడై ఉన్నటువంటి అనంత లోకంలో ఉన్నటువంటి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ ఉన్నత సింహాసనం మీద ఆస్తుండై ఉన్నటువంటి దేవుని యొక్క సన్నిధికి చేర్చే జ్ఞానం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, ఈరోజు ఈ యొక్క వాక్యం విన్నటువంటి మనం ఎటువంటి జ్ఞానము కలిగి ఉన్నాము? ఇంకొక విషయం చెప్తాను, చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఎంత దైవ సంబంధమైనటువంటి జ్ఞానము నేను మీకు ఇచ్చాను అని దేవుడు అంటున్నప్పటికీ కూడా మనకు వచ్చుచున్నటువంటి కష్టాలను బట్టి, మనకు వచ్చుచున్నటువంటి శ్రమలను బట్టి మనము పెళ్ళిళ్ళు చేసుకోవాలన్నా, ఇల్లులు కట్టుకోవాలన్నా ఏ జ్ఞానుల దగ్గరికి వెళ్తున్నామండి మనం? చెప్పండి. ఏ జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాము? చాలా జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఏం చేస్తారంటే వాళ్ళు రాసుకున్నటువంటి పుస్తకాల ద్వారా వాళ్ళు మహాజ్ఞానులే. వాళ్ళు ఎక్కడున్నప్పటికీ కూడా పండితులు అన్నటువంటి వారు, వాళ్ళు మహాజ్ఞానులే, సిద్ధాంతులు మహాజ్ఞానులే. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, వారి యొక్క సిద్ధాంతాన్ని బట్టి మేమే సిద్ధాంతులు, మేమే జ్ఞానులము అని చెప్పి వాళ్ళు ఏం చేశారో తెలుసా? చిన్నదానికి పెద్దదానికి, పెద్దదానికి చిన్నదానికి వాళ్ళే పాపులర్ అయిపోయారు. పాపులర్ అవటమే కాదు, వాళ్ళు రాసుకున్నటువంటి పుస్తకాలలో మేము తల్లి కడుపు నుండి వచ్చినప్పటికీ కూడా మాకు 2 జన్మలు ఉన్నాయి, మేము ద్విజులము అని చెప్పి అనుకున్నారు. ద్విజులము అని చెప్పి ఒకే జన్మ కానీ 2 జన్మలను, ఒకే పుట్టుక కానీ 2 జన్మలు. తల్లి కడుపు నుండి వచ్చినటువంటి జన్మ ఒకటి, కానీ బ్రహ్మజ్ఞానము కలిగినటువంటి వాళ్ళము, బ్రహ్మ తలలో నుండి వచ్చినటువంటి వాళ్ళము మేము. అంచేత మాకు 2 జన్మలు ఉన్నాయి, మేము ద్విజులము. హోమాలు చేసినా, త్యాగాలు చేసినా, యాగాలు చేసినా, యజ్ఞాలు చేసినా, సిద్ధాంతాలు అన్నీ కూడా సృష్టించేది మేమే, మేము మహాజ్ఞానులం అని చెప్పి అన్నారు. కానీ నా యేసయ్య అది ఛాయాచిత్రంగా చూపించి అసలైనటువంటి జ్ఞానము, ద్విజులు ఎవరో తెలుసా? మనమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ద్విజులు అనగా ఒకే జన్మ కానీ 2 బ్రతుకులు కలిగినటువంటి వాళ్ళం మనం. తల్లి జన్మ, తల్లి కడుపులో నుంచి మనం వచ్చాం, వెరీ గుడ్. రెండవది యేసయ్య నామములో పుట్టాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అర్థమైందా? యేసయ్య నామములో పుట్టాం మనము. ఏం చేస్తానంటే అతను ఎవరు? నతనయేలేనా అమ్మా? నికోదేము అనేటువంటి శాస్త్రోపదేశకుడు యేసయ్య దగ్గరికి వచ్చి అడుగుతాడు. అడిగేసరికి అతని యొక్క డౌట్ను క్లియర్ చేయటానికి మరో జన్మ నువ్వు ఎత్తాలి, మరో జన్మ ఎత్తాలి, కొత్తగా జన్మించాలి నువ్వు అని అంటాడు. ధర్మశాస్త్రం అంతా కూడా తెలుసు, వచ్చినటువంటి వాళ్ళకి ప్రబోధించేస్తున్నాడు, కానీ ఈ జన్మ గురించి తెలియదు. అప్పుడు ప్రభుతో అంటాడు, నేను వృద్ధుడినై ఉన్నాను, మరలా నా తల్లి గర్భంలోనికి ఎలా ప్రవేశించాలి అని చెప్పి. అంటే యేసయ్యకు కూడా తెలుసు. ఏం చేస్తానంటే ద్విజులు అవుతేనే కానీ అక్కడికి రారు అని చెప్పి. జ్ఞానము చూడండి, ద్విజులు అయితేనే కానీ అక్కడికి రారు అని చెప్పి యేసయ్యకు కూడా తెలుసు. అందుకనే ఏమంటున్నాడంటే నువ్వు 2వ జన్మను ఎత్తాలి. ఒకడు నీటి ద్వారా కొత్తగా జన్మిస్తేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచూ ఉన్నాను. ఆ జన్మ ఏంటో తెలుసా? నీటి బాప్తిస్మము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏ బాప్తిస్మము? నీటి బాప్తిస్మము పొందిన ద్వారా మనము ఎన్ని జన్మలు పొందుకున్నాం? మనము
రెండు జన్మలు పొందుకున్నాం. అసలైనటువంటి ద్విజులము మనము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రెండు జన్మలు కలిగినటువంటి మనకు ఒకే ఒక మరణం. అర్థమైంది? ఒకే ఒక మరణం, అంతే. ఒకే ఒక మరణం. ఈ యొక్క రెండు జన్మలు లేక ఒకే జన్మ కలిగినటువంటి వారికి రెండు మరణాలు. ఇది బాగా టాలీ చేసుకోండి, ఈ రెండు మరణాలు. ఎందుకనంటే ఒకే ఒక జన్మ తల్లి గర్భములో నుండి వచ్చిన తరువాత యేసయ్యలో గనక జన్మించకపోయినట్లయితే, యేసయ్య వాక్యములో గనక జన్మించలేకపోయినట్లయితే, యేసయ్య ఆత్మలో గనక జన్మించలేకపోయినట్లయితే అది ఒకే ఒక జన్మ. ఆ జన్మకు ఒకవేళ చనిపోతే రెండు మరణాలు ఉంటాయి. ఒకటి బాహ్యమైనటువంటి మరణం, రెండోది ఆత్మకు మరణం. అది అగ్నిగుండం. ఇంతుంది జ్ఞానములో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంచేత జ్ఞానులు అని చెప్పి మనము ఎవరిని అనొద్దు. దయించి ఎవరి దగ్గరికి వెళ్ళకండి. నిన్నే జ్ఞానవంతునిగా చేశాడు, నిన్నే జ్ఞానవంతురాలుగా చేశాడు. మనమందరము కూడా ద్విజులమై ఉన్నాము. దేవునికి స్తోత్రం. యేసయ్య అన్నాడు, నేను శిరస్సునై ఉన్నాను అన్నాడు. మనము శిరస్సు నుంచి ఉద్భవించాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అర్థమైందా? క్రైస్తవ సంఘం అంటే శిరస్సుకి ఏమవ్వాలి? మనము కలవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన జ్ఞానములో నుండి పుట్టినటువంటి వాళ్ళం మనం. ఆ యొక్క జ్ఞానము కలిగి ఉండాలి. బ్రతికేంత వరకును నా దగ్గరకు రావాలి వీళ్ళందరూ అని చెప్పి పరిశుద్ధాత్మ ద్వారా ఏం చేస్తున్నాడు? సంఘాన్ని పరిశుద్ధపరుస్తూ ఉన్నాడు. ఇది తెలియక ప్రతి దానికి కూడా సంసారం బాగుండకపోతే వాళ్ళ దగ్గరికే, ఇల్లు బాగుండకపోతే వాళ్ళ దగ్గరికే, అయ్యయ్యో కొనుక్కుని తెచ్చుకుని శోధనలన్నీ కూడా మనము నిండా మునిగిపోతుంటుంటే ఇవన్నీ కూడా తీర్చేవాడు వాడే అన్నట్లుగా మనం ఏం చేస్తున్నామంటే చేతులు కట్టుకుని నిలబడుతున్నాం. కానీ నిలబడేది ఎక్కడో తెలుసా? యేసయ్య సన్నిధిలో నిలబడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏది వచ్చినప్పటికీ కూడా తీర్చేవాడు, ఏది వచ్చినప్పటికీ కూడా లేకుండా చేసేవాడు. దేవునికి స్తోత్రం. ఏం చేత తెలుసా? ఆయన యొక్క శిలువ రక్తము ద్వారా ప్రతి శాపము ఏమైపోయింది? కొట్టివేయబడింది. ఆమేన్. ప్రతి శాపము నుండి మనం విమోచించబడ్డ వాళ్ళము, మనము ఆశీర్వదించబడినటువంటి జనాంగము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనము మన యొక్క సమాజానికి తెలివినిచ్చేవారిగా ఉండాలి, తీర్పునిచ్చేవారిగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. అలనాడు యోసేపు ప్రధానమంత్రిగా ఎన్నుకోబడ్డాడు. సొలొమోను చక్రవర్తి మంచి పాలకుడిగా ఎన్నుకోబడ్డాడు. దానియేలు మంచి సూచనలు ఇచ్చేవానిగా ఎన్నుకోబడ్డాడు. ఈరోజు నీవు నీ ఇంట్లో ఎలాగున్నావు? నీ మందిరంలో ఎలా ఉన్నావు? నీ బంధువుల మధ్య ఎటువంటి జ్ఞానము కలిగి ఉన్నావు? వాళ్ళు ఏదో చెబితే నువ్వు సరిచేసుకోవటం కాదు నీ యొక్క ఇంటిని. అక్కడ కాదు గుమ్మం ఇక్కడ, ఇక్కడ కాదు గుమ్మం అక్కడ, అక్కడ కాదు కిటికీ ఇక్కడ మార్చుకోవటం కాదు. నీ దేవుడు ఎలాగైతే ఉండమని అన్నాడో అలా కనుక జీవించినట్లయితే దెయ్యపు కుహరాలు ఏమవుతున్నాయి? స్తుతి మందిరాలుగా మారిపోతున్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ అనంత జ్ఞాని అయి ఉన్నటువంటి దేవుడు మనల్ని జ్ఞానవంతులుగా, ఎలాగండి? జ్ఞానవంతులుగా. అసలైనటువంటి ద్విజులు ఎవరు అనగా మనమే. నేను దేవుని యొక్క కుమారునై ఉన్నానని చెప్పి యేసయ్య అంటే, ఇప్పుడు యేసయ్యలో ఎదుగుతున్నటువంటి మనము, ఆయన సంఘానికి శిరస్సై ఉన్నాడు అంటే ఆ శిరస్సులో నుంచి పుట్టినటువంటి సంఘమే నిజమైనటువంటి ద్విజులు. ఆ సంఘంలో మనం అంతా కూడా ఉన్నాము కాబట్టి నిజమైనటువంటి ద్విజులము మనము. ఏం చేస్తానంటే రోషము కలిగి నేను చెప్తున్నాను. ఈ యొక్క వాక్యములో ఉన్నటువంటి సారము గ్రహించి నేనేం చేస్తున్నానంటే మీతో ఈ మాటలు నేను పంచుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరైనా కష్టాల్లో ఉన్నటువంటి సమయంలో అన్యులు వచ్చి చేతులు కట్టుకొని వాళ్ళు కన్నీళ్లు పెట్టుకున్నట్లయితే జ్ఞానము కలిగినటువంటి స్త్రీ ఏం చేయాలి? వాళ్ళ ఇంటిని నువ్వు కట్టాలి. ఆమేన్. నా యొక్క స్థితి బాగోలేదు, నేను ఎక్కడికి వెళ్ళినా మరి ముళ్ళ చేపే పడుతుంది, అయ్యా నా కొరకు అని చెప్పి ఎవరైనా ఏడ్చి మన దగ్గర మొరపెడుతూ ఉన్నప్పుడు మీరే జ్ఞానులే ఏం చేయాలి తెలుసా? ఆ యొక్క సంసారాన్ని నిలపాలి, ఆ బ్రతుకుని నిలపాలి. ఆమేన్. హల్లెలూయా. పడిపోయినటువంటి వారిని నిలబెట్టేది అసలైనటువంటి జ్ఞానం. అటువంటి జ్ఞానం నా యేసయ్యలో ఉంది. ఆ యేసయ్య ఏమన్నాడంటే తన యొక్క శిష్యులకు ఇచ్చాడు ఆ జ్ఞానం. దేవునికి స్తోత్రం. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి ఈ జ్ఞానాన్ని పంచిపెట్టండి. సువార్త. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి వారు, దేవుడు అనంత జ్ఞానం. ఈ జ్ఞానాన్ని కలిగి మనము జీవిద్దాం. ఈ సంవత్సరం ఎన్నో ఒడిదుడుకులు వస్తున్నప్పటికీ కూడా ఈ జ్ఞానాన్ని కలిగి మనము ప్రార్థన చేద్దాం. ఈ జ్ఞానాన్ని కలిగి మనము బ్రతుకుదాం. ఈ జ్ఞానాన్ని మనం ఏం చేద్దాం? ప్రచురితం చేద్దాం. దేవాది దేవుడు సంఘాన్ని దీవించిన గాక. మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు. తలలో వంచని ప్రార్థన చేసుకుని, పరిశుద్ధుడా పరమ తండ్రి నీకు వందనాలు.
నీవు నా తండ్రి నైనా శ్రేష్టమైనటువంటి జ్ఞానము కలిగినటువంటి దేవుడు ప్రభా. అయ్యా నా తండ్రి ఒక పాపాత్మురాలని ప్రభా నీ దగ్గరకు తీసుకుని వచ్చాను. నాయన ధర్మశాస్త్రము చెప్తూ ఉంది రాళ్ళతో కొట్టి చంపమని, కానీ నీవు నా తండ్రి నైనా అయ్యా తీర్పు నా తండ్రి నైనా వెల్లడి చేశాను. అయ్యా ఆ స్పాట్లో చచ్చిపోయే నా తండ్రి నైనా ఆ మనిషి నీ కళ్ళ ముందే నా తండ్రి వాళ్ళు చంపేస్తాను, కానీ నా తన స్థితిని చూడలేనటువంటి నీవు ఒక దివ్యమైనటువంటి తీర్పు తీర్చావు. అయ్యా నా తండ్రి దానియేలు కంటే, అయ్యా సొలొమోను కంటే, అయ్యా యోసేపు కంటే దివ్యమైనటువంటి జ్ఞానము కలిగినటువంటి నీవు, జ్ఞానమై ఉన్నటువంటి నీవు, శ్రేష్టమైన జ్ఞానము కలిగినటువంటి నీవు, పాపము లేనటువంటి వాడు మొట్టమొదటి ఈమె మీద రాయి వేయండి అని చెప్పి, అవును తండ్రి అదే స్థితిలో నా తండ్రి నైనా మా దగ్గరకు ప్రార్థన సహకారానికి నా తండ్రి నైనా వస్తూ ఉంటారు. ఈ బ్రతుకులో అయ్యా ఈ లోకంలో నా తండ్రి వెన దేవ అనేక సమస్యల చేత నా తండ్రి కొట్టుమిట్టులాడుతూ నా తండ్రి నైనా ఆ దరికి చేరలేనటువంటి నావలా నా తండ్రి ఉన్నటువంటి పరిస్థితి కలిగినటువంటి వారు ప్రభువా. అయ్యా అటువంటి వారికి నా తండ్రి నైనా సద్బోధ చేసి, అయ్యా నా తండ్రి నేను వాళ్ళ కొరకు ప్రార్థన చేసిన తండ్రి వెన దేవా, అయ్యా వాళ్ళు కొట్టుకుని పోకుండా నాశనం అయిపోకుండా పడిపోతున్నటువంటి వారిని లేపేటట్లుగా నా తండ్రి నైనా అయ్యా మా బ్రతుకులు నా తండ్రి మంచి జ్ఞానము ఇచ్చావు కాబట్టి ఈ జ్ఞానము ద్వారా వాళ్ళను నా తండ్రి సన్నిధికి నడిపించే విధంగా నా తండ్రి నైనా ఆ యొక్క ప్రార్థనలు ఉండేటట్లుగా మమ్మల్ని బలపరచండి యేసయ్య, స్తోత్రాలు. ఈ యొక్క సమయంలో నా తండ్రి అయిన దేవ విని ఉన్నటువంటి వాక్యం బిడ్డల హృదయాల్లో ఫలింప చేయమని దీవించమని యేసయ్య నామములో కోరి ప్రార్థన చేస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.